తిరుమల శ్రీవారి పరకామణి బంగారం చోరీకి బ్యాంకు ఉద్యోగి యత్నించి పట్టుబడ్డాడు. 100 గ్రాముల బంగారం ఎత్తుకు వెళ్తుండగా విజిలెన్స్ సిబ్బంది గుర్తించారు. బ్యాంకు ఉద్యోగి పెంచలయ్య వ్యర్థాలను బయటకు తరలించే ట్రాలీలో బంగారం బిస్కెట్లను ఉంచాడు. నిందితుడు విజిలెన్స్ సిబ్బంది అదుపులోకి తీసుకుని తిరుమల 1 టౌన్ పోలీసులకు అప్పగించారు. తిరుమల శ్రీవారి పరకామణి బంగారం చోరీకి బ్యాంకు ఉద్యోగి యత్నించి పట్టుపడ్డాడు. 100 గ్రాముల బంగారం ఎత్తుకు వెళ్తుండగా విజిలెన్స్ సిబ్బంది గుర్తించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, తిరుమల శ్రీవారి పరకామణి బంగారం చోరీకి బ్యాంకు ఉద్యోగి ప్రయత్నించి పట్టుబడినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ విజయ్. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈరోజు ఉదయం ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి హుండీకి సంబంధించిన బంగారు బిస్కెట్ ను దొంగిలిస్తూ విజిలెన్స్ అధికారులకు పట్టుబడ్డాడు. అయితే విజిలెన్స్ అధికారులు అతన్ని 1 టౌన్ పోలీస్ స్టేషన్ తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో తిరుమల శ్రీవారి ఆలయంలో చోరీ చాలా అరుదుగా జరుగుతుంది. ఎందుకంటే శ్రీవారి ఆలయంలో అడుగడుగున సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా టీటీడీ విజిలెన్స్ సిబ్బంది మనకు అడుగడుగునా కనిపిస్తారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ చోరీ జరిగే అవకాశం లేదు. అయితే ఈ నేపథ్యంలో శ్రీవారి హుండీ ఏదైతే హుండీకి సంబంధించిన కానుకలు ప్రతి 1 అవర్కి లేదంటే 2 గంటలకు ఒక్కసారి హుండీలో నుంచి ఆ కానుకలన్నీ తీసి ట్రాలీల ద్వారా పరకామణి అది హుండీ కానుకలు లెక్కించే ప్రదేశానికి ట్రాలీల్లో నగదును తీసుకెళ్తా ఉంటారు. అయితే ఈ క్రమంలోనే అక్కడ బ్యాంకు ఏజెంట్ గా పనిచేస్తున్న పెంచులయ్య అనే కాంట్రాక్ట్ ఉద్యోగి 100 గ్రాముల విలువ గల బంగారు బిస్కెట్ ను ఆ ట్రాలీలో పైప్ లైన్ లోపల పెట్టి తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో విజిలెన్స్ అధికారులు గుర్తించి అతన్ని పట్టుకున్నారు. అయితే చాలా కట్టుదిట్టమైన భద్రత సీసీ కెమెరాల నిఘాలో ఉండే హుండీ నుంచి పరకామణికి వెళ్లే ప్రదేశాల్లో బ్యాంకు ఉద్యోగి ఇలా 100 గ్రాముల విలువ గల బంగారు బిస్కెట్ ను తస్కరించి పైప్ లైన్ ద్వారా తీసుకెళ్లడాన్ని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. అయితే ఇతని పాత్ర ఉందా లేకంటే ఇతని వెనకాల ఎవరైనా ఉన్నారా, టీటీడీ ఉద్యోగుల ప్రమేయం ఏముందా లేదంటే పరకామణి సిబ్బంది ప్రమేయం ఉందా అనే కోణంలో అయితే విజిలెన్స్ అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే పూర్తి వివరాలు అతను పూర్తిగా వివరించిన తర్వాతే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. విజయ్, ప్రసాద్, ముఖ్యంగా వ్యర్థాలను బయటకు తరలించే ట్రాలీలో ఈ బంగారం బిస్కెట్ అయితే తరలిస్తున్న క్రమంలోనే పట్టుబడినట్టు తెలుస్తుంది. మరి భద్రతా లోపాలైతే కుట్టొచ్చినట్టు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి టీటీడీ అధికారులు ఏమైనా స్పందించారా? అలాగే భద్రతా లోపాలు బయటపడుతున్నాయి అనుకోవచ్చా తిరుమలలో? లేదు విజయ్, శ్రీవారి ఆలయం లోపల ఆలయం చుట్టూరు సీసీ కెమెరాలు అడుగడుకు సీసీ కెమెరాలు ఉన్నాయి. ప్రతి దాన్ని సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది. ఉద్యోగులు కూడా చాలా కట్టుదిట్టమైన విజిలెన్స్ అధికారులు కట్టుదిట్టమైన భద్రతలోనే శ్రీవారి ఆలయం ఉంటుంది. ముఖ్యంగా హుండీ లెక్కింపును బయట పరకామణి భవనానికి తరలించేటప్పుడు ఏదైతే హుండీ కానుకలన్నీ తీసిన తర్వాత సీసీ కెమెరాలు బ్యాంక్ అధికారులు టీటీడీ అధికారులు విజిలెన్స్ సిబ్బంది అదేవిధంగా పరకామణి సిబ్బంది ఇంతమంది కలిసి దాన్ని హుండీలో నుంచి ఆ గోనె సంచుల్లోకి ఆ నగలనంతా ఆ హుండీ కానుకలంతా తీసి గోనె సంచుల్లోకి తీస్తారు. అటు తర్వాత వాటిని ఒక ట్రాలీలో వేసుకొని ఆ ఎస్కాట్ మధ్యనే ఎస్కాట్ తోనే అది హుండీ కానుకలు ట్రాలీల ద్వారా పరకామణికి చేరుతుంది. అయితే ఈ క్రమంలోనే అతను పెంచులయ్య అనే అతను ఒక 100 గ్రాముల బంగారు బిస్కెట్ అయితే తస్కరించినట్టు తెలుస్తుంది. అయితే ఇతనికి ఎవరైనా ఇచ్చి పంపించారా, ఇతను లేక ఇతని ప్రమేయం ఉందా అనేది అయితే భద్రతా లోపం అనేది మనం చెప్పలేం. కానీ కట్టుదిట్టమైన భద్రత అయితే ఉంటుంది. కానీ ఆ విధంగా జరగడం వల్లే విజిలెన్స్ అధికారులు అయితే పెంచులేని గుర్తించారు. విజయ్, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.